కష్టాలు వచ్చినప్పుడు ఎవరికి చెప్పుకోవాలో తెలియనప్పుడు దేవుడికి చెప్పుకుంటే తీరిపోతాయి అంటారు. అది వినటం చాలా సింపుల్‌గా ఉంటది. కానీ అది అప్లై చేయటం అన్నది చాలా టఫ్‌గా ఉంటది. అండ్ అప్లై చేసి ఆయన మీద అంత నమ్మకం పెట్టుకోవటం ఈజ్ బియాండ్ అనిపిస్తది నాకు. ఎందుకంటే నమ్మకం గట్టిగా ఉన్నప్పుడు కష్టాలు తీర్చేవాడు కూడా ఆయనే అవుతాడు. ఇచ్చేది ఆయనే, తీర్చేది ఆయనే అన్న మైండ్ సెట్‌లోకి ఉంటే మాత్రం అద్భుతంగా ఉంటదేమోనండి. ఇవాళ నేను ఏకాదశి కదా అనేసి గుడికి బయలుదేరదాం అని వెళ్ళాం. కానీ ఓ పెద్ద ప్రహసనంలాగా ఉందనమాట గుడికి వెళ్ళటం. ఎందుకంటే ఇక్కడ వీళ్ళది సిక్ వాళ్ళది ఏదో ప్రొసెషన్స్ నడుస్తున్నాయి. సో మేము బుక్ చేసుకున్న ఆటో మధ్యలోనే ఆపేశాడు. ఆ ట్రాఫిక్‌కి అతను రానన్నాడు ముందుకి. సో నేను శ్లోక బయలుదేరి అయితే నడుచుకుంటూ కొంచెం వెళ్ళాం. అండ్ ఇక్కడ ఫైనలీ గుడి ఉంది. ఇటువైపేమో వాళ్ళ ప్రొసెషన్ ఏదో నడుస్తుందండి. అండ్ మన సబ్స్క్రైబర్ పంపించారనమాట దీని లొకేషను. థ్యాంక్ యూ సో మచ్ సింధు గారు. బికాజ్ ఆఫ్ యూ నేను ఏకాదశి రోజు గుడికెళ్ళి అమ్మవారి దర్శనము, స్వామివారి దర్శనము తీసుకొని కార్తీక దీపం అయితే గుడిలో పెట్టుకొని వచ్చాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్ సింధు గారు. అండ్ ఇంకా గుడి నుంచి దర్శనం చేసుకొని బయటకు వచ్చేసరికి ట్రాఫిక్ ఇంకా అట్లాగే ఉందండి. మళ్ళీ ఆటో బుక్ చేయడానికి మాత్రం చాలా టైమే పట్టింది. బట్ ఫైనలీ దర్శనం అయింది. చక్కగా అనుకున్న పని చేసుకొని వచ్చాను అన్న తృప్తి అయితే ఉంది.